హలో అండి అందరికీ. వెల్కమ్ టు న్యూ వీడియో. జోన్ 6 గురించి చాలామంది క్వెషన్స్, మెసేజెస్, కామెంట్స్ చేశారు కదా! సో, ఒకసారి మనం జోన్ 6 గురించి చూద్దాము. జోన్ 6లో మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వికారాబాద్ డిస్ట్రిక్ట్స్, రంగారెడ్డి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇందులో స్టేట్ లెవెల్‌లో నాన్ లోకల్ వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ లోకల్ వేకెన్సీస్ 80 ఉన్నాయి. అది ఓన్లీ ఎంఎన్‌జే హాస్పిటల్స్‌లో మాత్రమే మనకి అలాట్ చేస్తారు. సో, ఆల్మోస్ట్ 200 పీపుల్ ఉన్నారండి. మనం మొత్తం రిలీజ్ అయిన మెరిట్ లిస్ట్‌లో చూస్తే 200 పీపుల్ 80 పోస్ట్‌లకి కాంపిటీషన్‌గా ఉన్నారు. స్టేట్ లెవెల్‌లో నాన్ లోకల్ వేకెన్సీస్ 80 ఉన్నాయి. అది ఎంఎన్‌జే హాస్పిటల్స్‌లోనే. అందులో 80 పోస్ట్‌లకి 200 పీపుల్ ఉంది కాబట్టి నాన్ లోకల్ వాళ్ళకి కొంచెం టఫ్ కాంపిటీషన్. టోటల్ జోన్ 6లో 1000 పోస్టులు ఉన్నాయి. అందులో ఫీమేల్ రిజర్వేషన్‌లో తీసేసి మళ్ళీ మనకి క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్‌లో డివైడ్ ఉంది కదా! అందులో 1300 ర్యాంక్ వరకి 1330 ర్యాంక్ వరకి ఓపెన్ కేటగిరీలోనే ఉన్నాయి. రిమైనింగ్ ఉన్న వాళ్ళు తర్వాత నుంచి ఉన్న మీ క్యాస్ట్ వైజ్ నెంబర్స్ కౌంట్ చేసుకొని మీ పొజిషన్ ఎంతుంది అనేసి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈజీగా. మనం ఇప్పుడు జోన్ 6లో కేటగిరీ వైస్‌గా ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాము. టోటల్ 1000 పోస్టులు ఉన్నాయి. అందులో ఫీమేల్ రిజర్వేషన్‌లో 335 అంటే పక్కాగా 1000 పోస్టులలో 330 ఫీమేల్స్‌కి రిజర్వ్ చేయాల్సిన పోస్టులవి. అందులో ఓపెన్‌లో 300 ఉన్నాయి. ఆ 300లో నేను నిన్న అప్లోడ్ చేసిన పీడీఎఫ్‌లో 1330 ర్యాంక్ వరకి ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈడబ్ల్యూఎస్‌లో 97 ఉన్నారు. బీసీఏ కేటగిరీలో 71, బీసీబీలో 94, బీసీసీలో 10, బీసీడీలో 70, బీసీఈలో 40, ఎస్సీలో 148, ఎస్టీలో 100. అలాగా ఓపెన్ కేటగిరీలో 1330 అయిపోయాక తర్వాత నుంచి మీ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మీ ర్యాంక్ ఎక్కడుందో దాన్ని బట్టి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఈజీగా మీ పొజిషన్ ఎక్కడుందనేసి అర్థమవుతుంది. అప్ టు 1330 ర్యాంక్ వాళ్ళు ఓపెన్‌లో వెళ్ళిపోగా రిమైనింగ్ మీరు చూసుకోవచ్చు. ఇంకా మనకి 1000 పోస్టులకి ఆయుష్ యాడ్ అవుతున్నాయి. 6-7 పోస్టులు ఈజీగా యాడ్ అవుతాయని అంటున్నారు. సో, అందులో మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి మనల్ని ఎఫెక్ట్ చేస్తాయని చూసుకుంటే మెయిన్‌గా వెరిఫికేషన్ టైంలో ర్యాంక్ ఒకటి, రిజర్వేషన్, ఎక్స్‌పీరియన్స్, ఏజ్, మార్క్స్ ఇవన్నీ వాళ్ళు ఇంక్లూడ్ చేసి వాళ్ళు లాస్ట్‌కి స్క్రూటినీ చేస్తారు. మనకి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కదా! మనకొచ్చేస్తదని. తక్కువ మార్క్స్ ఉన్నాయి కదా మాకు రాదు అని ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. లాస్ట్‌లో వాళ్ళు అంతా ఇంక్లూడ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత అప్పుడు మాత్రమే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి వెదర్ మనకి జాబ్ వస్తుందా రాదా అని. జస్ట్ ఇది ఒక మన క్లారిటీ కోసం మాత్రమే గైస్. నెక్స్ట్ ఎక్కువగా అడిగిన జోన్ ఏంటంటే జోన్ 3 అండి. జోన్ 3 వీడియో నేను చేస్తాను. జోన్ 3 మీకు చేసినప్పుడు లింక్ కానీ పీడిఎఫ్ కానీ కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు మెయిల్కి పీడిఎఫ్ అనేది వస్తుంది. దానిలో మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీ ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు ఎయిమ్స్లో కానీ ఇతర స్టేట్ గవర్నమెంట్స్లో చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ లిస్ట్లో ఉంది. ఒకవేళ వాళ్ళు అక్కడ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు బెటర్ టు ఇప్పుడు వెరిఫికేషన్‌కి రాకపోవడమే బెటర్ అండి. ఇప్పుడు ఈ వెరిఫికేషన్‌కి వచ్చి కూడా వాళ్ళు ఆ జాబే చేస్తామంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇండైరెక్ట్‌గా నష్టపోతుంది. ప్లీజ్ అలాంటి వాళ్ళు ఉంటే రాకండి.